హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఐటి ఛానల్. ఈరోజు మనం క్లాస్ 10th ఉన్న హెరిడిటీ చాప్టర్ నుండి మెండల్ గారి ఎక్స్పెరిమెంట్లో ఎందుకు మెండల్ గార్డెన్ పీ ప్లాంట్నే సెలెక్ట్ చేసుకున్నారు అనే ఒక క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చేద్దాం. బికాస్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వై మెండల్ ప్రిఫర్డ్ ఆర్ చోజ్ ఓన్లీ ద గార్డెన్ పీ ప్లాంట్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్, రైట్? Mendel is known as father of heredity or father of genetics లేదా father of inheritance అని అంటాం. Because Mendel actually performed 7 years his experiment on garden pea plant. Garden pea plant scientific name వచ్చేసి Pisum sativum. So ఆయన ఇదే plant ని ఎందుకు చూస్ చేసుకున్నారు for his experiments అంటే there are some points, my dear students. So let us discuss. Number 1, garden pea, right? It is very easy to grow. ఇది చిన్న ప్లేస్ లో కూడా మనం క్విక్ గా గ్రో చేయొచ్చు. అలాగే ఇట్ షోస్ ఆర్ ఇట్ హ్యాస్ ఎ లెస్ మెయింటెనెన్స్. మనం పదే పదే దీనికి వాటర్ వేయాలో కానీ ఫర్టిలైజర్స్ వేయాలి అనేది అయితే ఎక్స్ట్రా వర్క్ అనేది ఉండదు. సో ఇట్ గ్రోస్ ఈజీలీ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఎ లెస్ మెయింటెనెన్స్. ప్లస్ ఈ యొక్క గార్డెన్ పీ ప్లాంట్ ఫ్లవర్స్ ఏదైతే ఉంటాయో దోస్ ఆర్ బైసెక్షువల్ ఫ్లవర్స్. బైసెక్షువల్ ఫ్లవర్స్ అనగా విచ్ హ్యాస్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇన్ ద సేమ్ ఫ్లవర్. ఒకే ఫ్లవర్ లో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ రెండు ఒకే ఫ్లవర్ లో ప్రెసెంట్ ఉన్నప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ అ బైసెక్షువల్ plant or a bisexual flower. So garden pea plant has a bisexual flower. So ikkada manamu self pollination kuda cheyochu, and if we want we can also perform the cross pollination by removing the anthers before they get mature. Danni manam emasculation అని అంటాం. Number 4, ఒక్క మీటింగ్ అంటే ఒక్క జనరేషన్ కి లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. So that is the 4th point. And the 5th point is that, right, it shows lots of variation. ఓకే, మనం ఒకవేళ చూసుకుంటే మెండల్ గారు 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ని తీసుకున్నారనమాట. సో దిస్ ప్లాంట్ షోస్ లాట్స్ ఆఫ్ డిఫరెన్సెస్, దాన్ని మనం వేరియేషన్స్ అంటాం. సో స్టడీకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సో మెండల్ చూస్ గార్డెన్ పీ ప్లాంట్ ఫర్ హిస్ ఎక్స్పెరిమెంట్. సో పాయింట్స్ ఏంటి? ఇట్ ఈస్ ఈజీ టు గ్రో, లెస్ మెయింటెనెన్స్, ఇట్ ఈస్ అ బైసెక్షువల్ ఫ్లవర్, one generation has a large number of seeds, and also it has multiple, or we can say it shows large variations in characters. So Mendel chose garden pea plant for his experiment. So ilanti quick revision classes ki please stay tuned to PIT channel.